శివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 191వ క్లాసులో ఉన్నాం. అంతకు ముందు క్లాసుల్లో 17వ అధ్యాయాన్ని ముగించుకుని ముందు క్లాసులో 17వ అధ్యాయం సారాంశం కూడా విజయవంతంగా ముగించుకున్నాము. ఇప్పుడు మనం భగవద్గీతలోనే ఆఖరిది మకుటాయమైనది శ్రేష్టమైనది అయిన 18వ అధ్యాయంలోకి భగవంతుని కృపతో స్వామీజీ కృపతో అడుగు పెట్టబోతున్నాము. ముందు 18వ అధ్యాయంలోంచి 1 నుంచి 10 వరకు శ్లోకాలు చాంట్ చేస్తాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ అష్టాదశోऽధ్యాయః మోక్ష సన్యాస యోగః. అర్జున ఉవాచ సన్యాసస్య మహాభావో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ పృథక్ కేశినిషూదన. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతః సత్తమా. త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే. మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. దుఃఖమిత్యేవ యత్ కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్. సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతేర్జున. సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. న ద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే. త్యాగీ సత్వసమావిష్టః మేధావి చిన్న సంశయః. భగవద్గీతలోని 18వ అధ్యాయం చివరిది అని చూసాం. కానీ అన్నిటికన్నా ఇది చాలా పెద్ద అధ్యాయం. 2వ అధ్యాయం పెద్దది, అందులో 72 శ్లోకాలుంటే ఇందులో ఇంకా ఎక్కువ ఉన్నాయి, 78 శ్లోకాలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మ బోధ 2వ అధ్యాయం నుంచే మొదలైందని చూసాము. ఇంకా సరిగా చెప్పాలంటే 2వ అధ్యాయంలోని 11వ శ్లోకం నుంచి మొదలైంది. అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాంసూంచ నాను శోచంతి పండితాః. ఇది 2వ అధ్యాయంలోని 11వ శ్లోకం. అంటే దీని అర్థం 1వ అధ్యాయంలోని మొత్తం శ్లోకాలు 2వ అధ్యాయంలోని 10వ శ్లోకం వరకు గీతాబోధ మొదలవలేదు. గీతాబోధ ఆవిష్కారానికి నాంది వేయటం జరిగింది. మొదటి అధ్యాయం సంసారాన్ని పరిచయం చేసిందని, గురు శిష్యులని పరిచయం చేసిందని చూసాం. అర్జునుడు శిష్యుడిగా మారాడు. అతని సాక్షాత్తు కృష్ణ పరమాత్మే రథసారథిగా రథాన్ని నడపటంతో మొదలైన భగవద్గీత
రెండవ అధ్యాయంలో వీరాది వీరుడైన అర్జునుడిని శిష్యునిగా మార్చి రథసారథి అయిన కృష్ణ పరమాత్మ గీతాచారునిగా జగద్గురువుగా మారుస్తుంది. కృష్ణం వందే జగద్గురు అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఈ మార్పు మొదటి అధ్యాయంలో జరిగిన సంఘటన వల్ల జరిగింది. అది మనందరికీ సురపరిచితమే. అర్జునుడు ద్రోణాచార్యుడు భీష్మాచార్యులను చూసి రాగంలో పడి శోకం చెంది మోహంలో పడ్డాడు. ధర్మాధర్మ విచక్షతను కోల్పోయాను అని అతనే గ్రహించుకున్నాడు. మిగతా వారికి అర్జునునికి మధ్య భేదం ఇక్కడ వస్తుంది. మనము మోహంలో పడతాం అనేక సందర్భాలలో, కానీ మోహంలో పడ్డామని తెలియదు, ధర్మాధర్మ విచక్షణ కోల్పోయామని తెలియదు, ఆ సమయంలో సద్గురువుని ఆశ్రయించాలనేది అసలే తెలియదు. కానీ అర్జునుడు సరైన సమయంలో మేల్కొని నాకు ధర్మాధర్మ విచక్షణ పోయింది, నేను నీకు శిష్యుణ్ణి, నాకు శ్రేయస్కరమైనదేదో నువ్వే చెప్పు అని శరణు వేడాడు. అంతవరకు కృష్ణ పరమాత్మ నోరు విప్పలేదు. వరద గోదావరిలా అర్జునుడు మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ కృష్ణుడు అప్పుడు నోరు విప్పలేదు. ఎందువల్ల అంటే అప్పుడు చెప్పినా అతను వినే పరిస్థితిలో లేడు అని తెలుసు. ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు చెప్పకూడదో ఎలా చెప్పాలో మనం కృష్ణ పరమాత్మను చూసి నేర్చుకోవాలి. కృష్ణ పరమాత్మ బోధ కూడా ఎలా ఉంది, దానికి సంస్కృత పదం సంక్షేప విస్తార బోధనం అంటారు. స్వామీజీ దీన్ని న్యూస్ తో పోలుస్తారు. న్యూస్ చెప్పేటప్పుడు ఏ భాషలో అయినా సరే ముందు హెడ్లైన్స్ చెప్తారు, తర్వాత ఆ న్యూస్ అంతా ఒక్కొక్క ఐటము వివరంగా చెప్పుకొస్తారు. మళ్ళీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ ఇంకొకసారి అని చెప్పి మళ్ళీ అవి చెప్తారు. అదేవిధంగా కృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయాన్ని గీతాసారంగా మొత్తం తను చెప్పాల్సినవన్నీ రెండవ అధ్యాయంలో చెప్పేశాడు. కానీ అంత టూకీగా చెప్తే అర్థం కాని మనస్థితిలో ఉన్నాడు అర్జునుడు. అందువల్ల ఒక్కొక్క అంశాన్ని 3 నుంచి 17 వరకు వివరించుకొచ్చాడు. ఎందుకు 17 వరకే అన్నావు? 18వ అధ్యాయంలో మళ్ళీ ముగింపు పలుకుతున్నాడు. 18వ అధ్యాయం ముక్తాయింపు అని ఎలా చెప్పగలరు అంటే శంకరాచార్య వారు 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి, ఇందులో కొత్తగా ఏ విషయాన్ని బోధించలేదు కృష్ణ పరమాత్మ. చెప్పాల్సినవన్నీ ముందు చెప్పేశాడు. కర్మయోగం, ఉపాసన యోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, వీటన్నిటి గురించి చెప్పాడు. విలువలు కూడా చెప్పాడు. ఇంకా కొత్తగా చెప్పేదేముంది? కొత్తగా ఏది చెప్పలేదు అని గమనించారు. అది కాక షడ్లింగ విచారణ అని ఉంటుంది. ఒక శాస్త్రాన్ని ఎలా ఉంది అని విచారణ చేసేటప్పుడు షడ్లింగ విచారణ అని చేస్తారు. 6 అంశాలు చూస్తారు. మనం అన్ని చూడబోవటం లేదు. అందులో ఉపక్రమ ఉపసంహారం అని ఒకటి వస్తుంది. ఎలా మొదలైందో అలా ముగించాలి. దేని గురించి చెప్తున్నారో ముందు చెప్పాలి. కాబట్టి దీని గురించి చెప్పాను అని రచయితే కంక్లూడ్ చేయాలి. ఇంగ్లీష్ లిటరేచర్లో కూడా అలాగే వస్తుంది. ఎలా బిగిన్ చేశామో అలా ఎండ్ చేయాలి అని. కృష్ణ పరమాత్మ దాన్ని అక్షరాలా పాటిస్తున్నాడు ఈ సూత్రం ప్రకారం అని కూడా మనకు అక్కడ నిరూపిస్తారు. కాబట్టి దీని సంక్షేప విస్తార బోధనం అంటారు. ఉపక్రమ సంక్షేప అంటే మొదట్లో క్లుప్తంగా చెప్పటం, విస్తార అంటే వివరంగా చెప్పటం, తర్వాత ఉపసంహార సంక్షేప. ఈ సంక్షేపలో 2 రకాలు, ఉపక్రమ ఉపసంహారం. ఉపసంహారం అంటే కంక్లూజన్, ముగింపు. మళ్ళీ క్లుప్తంగా చెప్పి ముగించటం అంటే టూకీగా, వివరంగా, టూకీగా. ఇది పద్ధతి. ఇలాగే వార్తలు కూడా వస్తాయి. మీరు మన స్వామీజీ లెక్చర్ వింటే మీరు గమనించగలరు. స్వామీజీ కూడా ఇదే పద్ధతి పాటిస్తారు. ఏదైనా కొత్త విషయం చెప్పేటప్పుడు ఇదిగో ఇందులో ఇవి ఉన్నాయి అని ముందు ఆ లిస్టు చెప్తారు. అక్కడ ఆ లిస్ట్ లో పదాలు మనకు అసలు బొత్తిగా తెలియనివి ఏవో ఉంటాయి. ఓ 4-5 పాయింట్లు చెప్తూ 2వ పాయింట్ 3వ పాయింట్ దగ్గర చెప్తారు. కంగారు పడకండి, నేను ముందు లిస్ట్ ఇస్తున్నాను అంతే, ఒక్కొక్కటి వివరంగా చూద్దాం, అప్పుడు మీకే అర్థమవుతుంది అని చెప్తారు. కృష్ణ పరమాత్మ అలా చెప్పాడు అని స్వామీజీ కూడా చెప్తున్నారు. సో కృష్ణ పరమాత్మ ఉపక్రమ సంక్షేప అధ్యాయం 2లో చేశాడు. మన అధ్యాయం 1 పట్టించుకో. నిజానికి శంకరాచార్యుల వారు 1వ అధ్యాయానికి 2వ అధ్యాయంలో ఈ మొదటి 10 శ్లోకాలకి భాష్యం రాయలేదు.
కృష్ణ పరమాత్మ బోధే ముఖ్యం అని ఆయన దాన్నే ప్రధానంగా తీసుకున్నారు. సో ఉపక్రమ సంక్షేప అధ్యాయం 1 కాదు, గుర్తుంచుకోండి, అధ్యాయం 2. విస్తార అంటే అధ్యాయాలు 3 నుంచి 17 వరకు. 18వది ఉపసంహార సంక్షేప అంటారు. సో సాంఖ్యయోగం మొత్తం భగవద్గీత సారాంశం. ఆ సారాంశాన్నే 3 నుంచి 17 వరకు చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ సారాంశాన్ని చెప్పబోతున్నాడు. ఈ 15 అధ్యాయాల్లోనూ కృష్ణ పరమాత్మ మొత్తం 9 అంశాల గురించి బోధించాడు. అవి కూడా మనం ఒక్కొక్క షట్కం మొదట్లోనూ చూస్తూ వచ్చాం. కానీ ఇక్కడ ఉపసంహారం కాబట్టి మనం కూడా ఉపసంహారం చూద్దాం. ఒక సెట్టు సాధనత్రయ విచార అంటారు దీన్ని. అంటే ఒక ఆధ్యాత్మిక సాధకుడు పాటించాల్సిన 3 దశల సాధనలను గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇది మనం చాలా సార్లు చూసాం. ఒక సాధకుని ప్రయాణం ఎలా ఉండాలి అంటే కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది, ఉపాసన యోగం పాటించి చిత్త ఏకాగ్రత పొంది, జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి ఆత్మజ్ఞానం పొందటం, తద్వారా మోక్షం పొందటం అని చూసాం. ఇప్పుడు మనం అంశాలుగా చూస్తే వీటిని 3 అంశాలుగా చెప్పాడు. కర్మయోగ సాధన చిత్తశుద్ధి కోసం అని మొదటి షట్కంలో వివరించాడు. ఉపాసన యోగ సాధన చిత్త ఏకాగ్రత కోసం అని 2వ షట్కంలో చెప్పాడు. జ్ఞానయోగ సాధన ఆత్మజ్ఞానం పొందటం కోసం అని 3వ షట్కంలో వివరించాడు. 2వ సెట్టు పదత్రయ విచార. వేదాంతానికి వస్తే మనం 4 మహావాక్యాలు ముఖ్యంగా నేర్చుకుంటాం. అందులో 2 అహం బ్రహ్మ అస్మి తత్ త్వం అసి. ఉపనిషత్తులను బోధించేటప్పుడు గురువు తత్ త్వం అసి అని నేర్పిస్తాడు. తత్ అంటే ఆ ఎవరు? ఆ భగవంతుడు. మనం ఉపనిషత్తుల్లో బ్రహ్మ అంటాం. త్వం అంటే నువ్వు అసి. ఇది మొత్తం కలిపితే నువ్వు ఆ బ్రహ్మవై ఉన్నావు అని వేదాంతం సారం, ఉపనిషత్తుల సారం. అది విని శిష్యుడు మళ్ళీ తత్వం అసి అనకూడదు. అలా అంటే గురువుని నువ్వు ఆ బ్రహ్మవై ఉన్నావు అన్నట్టు అవుతుంది. అంటే నేను కాదు అని పరోక్షంగా చెప్పినట్టు అవుతుంది. అది విని శిష్యుడు అహం బ్రహ్మ అస్మి, నేను ఆ బ్రహ్మనై ఉన్నాను. ఈ 2 ప్రెజెంట్ టెన్స్, అసి అస్మి. సో ఎప్పుడో అవుతాను అనట్లేదు శాస్త్రం. ఇప్పటికే నీకు తెలిసినా తెలియబోయినా, నువ్వు అజ్ఞానంలో ఉన్నా కూడా నువ్వు బ్రహ్మవే సుమా అని ఉపనిషత్తులు గురువు నేర్పిస్తే శిష్యుడు అవును నేను ఆ బ్రహ్మనే అని అంటాడు. ఆ బోధ అంత నిమిషంలో అయిపోయేది కాదు. ఒక క్రమ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ నేర్చుకురావాలి. కృష్ణ పరమాత్మ కూడా ఈ 3 షట్కాల్లో స్టెప్ బై స్టెప్ వివరించుకొచ్చాడు. తత్వం అసి అని చెప్తున్నాం కదా, కానీ ఉపనిషత్తులు ఎటు నుంచి ఎటన్నా వస్తాయి. అంటే ముందు పరమాత్మ గురించి చెప్పి తర్వాత జీవాత్మ గురించి చెప్పి 2 ఒకటే అని చెప్తాయి. లేదా ముందు జీవాత్మ గురించి చెప్పి జీవాత్మ నుంచి పరమాత్మకి వెళ్ళి 2 ఒకటే అని చెప్తాయి. కృష్ణ పరమాత్మ 2వ పద్ధతి తీసుకున్నాడు. అంటే జీవాత్మ గురించి మొదట చెప్పాడు. సో త్వంపద విచారణ జీవస్వరూపం షట్కం 1, తత్పద విచారణ ఈశ్వర స్వరూపం షట్కం 2, అసిపద విచారణ లక్ష్యం ఐక్యం, అసిపద విచారణ ఐక్యం షట్కం 3లో. ఈ విధంగా తత్ త్వం అసి మహావాక్యంలోని 3 పదాల విశ్లేషణ 3 షట్కాలకు స్ప్రెడ్ అయింది. విశ్లేషణ అంటే విచారణ. ఇంకొక అంశం కూడా చర్చించాడు కృష్ణ పరమాత్మ. అది ఘటకత్రయ విచార అంటారు. ఘటకం అంటే అంశం. సో 3 అంశాలు తోడవాలి. ఆ 3 అంశాలు ఏమిటి? పురుష ప్రయత్నం, ఈశ్వర కృప, విలువలు. మనం మొదటి షట్కంలోనూ చూసాం, 2వ షట్కంలోనూ చూసాం. ఫ్రీ విల్లా ఈశ్వర కృప అనే చర్చను చూసాం. కొంతమంది నాదేం లేదు, శివుడాజ్ఞ లేదే చీమైనా కుట్టగా అంతా ఆయనే చేస్తాడు, నేను ప్రయత్నం చేసేది ఏమిటి అని జీవితం అంటే విధి ఆడే వింత నాటకం అని విధి మీద భారం వేసేస్తారు. వారేం చేయరు. కొంతమంది అంతా నేనే చేస్తున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను అనుభవిస్తున్నాను, ఇందులో భగవంతుడి పాత్ర ఏముంది అని అంటారు. ఈశ్వరుడికి అసలు ఏమాత్రం విలువనివ్వరు. కానీ శాస్త్రం చెప్పేది ఈ 2 మేలు కలయికగా ఉండాలి మీ జీవితం
అప్పుడే జీవితంలో విజయం సాధిస్తారు. ఒకవేళ మీరు విజయం సాధించినా కూడా అది ఈశ్వర కృప వల్ల సాధించారు అని అర్థం చేసుకోవాలి అని చెప్పడానికి అనేక విలువలు నేర్పించారు. అందులో ఒక విలువ ఇదిగో నేనే సాధించాను అనగానే అహంకారం పొడుచుకొస్తుంది. ఆ అహంకారం రాకూడదు, గర్వం రాకూడదు, కోపం రాకూడదు, ఈర్ష్య ఉండకూడదు అనుకుంటూ అనేక గుణాలను అనేక కోణాల్లో చెప్పారు. ఆశ్రీ సంపత్తి దైవీ సంపత్తిగా చెప్పాడు కృష్ణ పరమాత్మ. మళ్ళీ గుణత్రయ విభాగంగా చెప్పాడు. అవి కాక కొన్ని విలువలను 13వ అధ్యాయంలో పేర్కొన్నాడు. అలా సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నాడు. కాబట్టి వీటిని 3గా మనం చూస్తే ఫ్రీ విల్ ని ప్రయత్న అంశం అంటాం, అది షట్కం 1లో వచ్చింది. ఈశ్వర కృప ప్రసాద అంశం అంటాం, అది షట్కం 2లో వచ్చింది. మంచి నడవడిక అంటాం, అది సద్గుణ అంశం లేదా విలువలు, అది షట్కం 3లో వచ్చింది. ఇప్పుడు సైన్స్ లౌకిక విజయం పొందాలన్నా కూడా మంచి నడవడిక కలిగి ఉండటం ముఖ్యం అంటుంది. అందువలనే ఎంత పెద్ద కార్పొరేట్ సంస్థ అయినా సరే నెంబర్ 1 పొజిషన్లో ఎప్పటికీ నిలవాలి అంటే అది మానవతా విలువలను పాటించి తీరాలని బోధిస్తూ అనేక మేనేజ్మెంట్ కోర్సులు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు వస్తూనే ఉన్నాయి. పైగా విలువలు పాటించకపోతే విజయం రావచ్చేమో గాని శాశ్వత విజయం అయితే అవదు అని సర్వే చేసి మరీ తేల్చి చెప్తున్నారు. స్టీఫెన్ కోవ్ వ్యాపార విజయానికి 7 మెట్లు అని చెప్పిన దాంట్లో ఒక మెట్టు క్యారెక్టర్ అని చెప్పారు. ఆయన దాన్ని నిరూపిస్తూ అనేక ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తారు. అనేక కంపెనీల గురించి స్టాటిస్టిక్స్ తీసి సర్వే చేసి చెప్పారు. అందువల్ల లౌకిక విజయానికైనా ఆధ్యాత్మిక విజయానికైనా మంచి నడవడిక ముఖ్యం. కానీ ట్రాజెడీ ఏమిటంటే కృష్ణ పరమాత్మ కొన్ని వేల సంవత్సరాల ముందే మన లౌకిక విజయం గురించి, ఆధ్యాత్మిక విజయం గురించి, మన జీవన విధానం గురించి, విలువల గురించి నేమ్ ఎనీథింగ్ అన్ని చెప్పాడు. కానీ మనకు అవి అవసరం లేదు. భగవద్గీత స్పెల్లింగే తెలీదు. ఫారిన్ కంట్రీస్ లో ఉన్న ఇలాంటి కోర్సులు నేర్చుకుని ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అని మొదలెడుతున్నారు. కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం రావాలంటే కనీసం 5 రౌండ్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో ఒక రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ని టెస్ట్ చేస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ని టెస్ట్ చేస్తారు. దానికోసం ప్రత్యేకంగా కోర్సులు చేరుతారు కొంతమంది. అవి ఏవి అక్కర్లేదు, ఒక్క భగవద్గీత నేర్చుకుంటే చాలు, మీరు నేమ్ ఎనీథింగ్ ఆ రంగంలో రాణించగలరు అని మేము హామీ ఇస్తాం. ఆహారం గురించి కావాలా, భగవద్గీతకి రండి. కర్మయోగం గురించి రావాలా, భగవద్గీతకి రండి. మోక్షం పొందాలా, ఇది మోక్ష శాస్త్రం. మీకు ఏది కావాలి, ఏది కావాలన్నా భగవద్గీతలో ఉంది. వేల సంవత్సరాల కింద కృష్ణ పరమాత్మ నేటి జీవన విధానాన్ని ఊహించి చెప్పాడు. కానీ మనకు అది అవసరం లేదు. మనకి ఎంతసేపు పాశ్చాత్యపు మోజులో పడిపోతున్నాం. సో ఈ విలువలు పెరగడం, పర్సనాలిటీ డెవలప్మెంట్ కలగడానికి 16-17 అధ్యాయాలను ప్రత్యేకించి దైవీ సంపత్తి గురించి, సత్వగుణం గురించి చెప్పడానికి కేటాయించాడు. సో ఘటకత్రయం అయిన ఫ్రీ విల్, ఈశ్వరానుగ్రహం, మంచి నడవడికను వరుసగా 3 షట్కాలలో చెప్పుకొచ్చాడు. సో ఈ 3 షట్కాలలో 9 అంశాలను బోధించాడు. మనం ఇంతవరకు అంశాలను సెట్గా చూసుకుంటూ వచ్చాం. అవి ఒక్కొక్క షట్కంలోనూ చెప్పబడ్డాయని చూసాం. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు. ఇప్పుడు ఇవే అంశాలని షట్కం పరంగా చూద్దాం. అంటే మొదటి షట్కంలో ఏం చెప్పాడు, రెండవ షట్కంలో ఏం చెప్పాడు, మూడవ షట్కంలో ఏం చెప్పాడు, అవే మనం ఇంకో పేరు పెడుతున్నాం అంతే. అంటే ఈ 9 అంశాలలో 3 అంశాలను ఒక్కొక్క షట్కంలో చెప్పుకు వచ్చాడు. అదేంటో చూద్దాం. షట్కం 1లో సాధనత్రయ విచారంలో కర్మయోగ సాధన చెప్పాడు. పదత్రయ విచారంలో త్వంపద విచారణ చేశాడు. ఘటకత్రయ విచారంలో ప్రయత్న అంశం గురించి చెప్పాడు. షట్కం 2లో ఉపాసన యోగ సాధన గురించి సాధన పరంగా చెప్తే, తత్పద విచారణ మహావాక్య విచారణలో భాగంగా చెప్తే, ఈశ్వర కృప అంశం ఘటకత్రయ విచారణలో చెప్పాడు. షట్కం 3లో సాధనకి జ్ఞానయోగ సాధన, మహావాక్య విచారణకి అసిపద విచారణ, ఘటకత్రయానికి సద్గుణ అంశం లేదా విలువలు గురించి చెప్పాడు. ఇది టూకీగా భగవద్గీత యొక్క విహంగ వీక్షణం.
ఇప్పుడు మనం 18వ అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నాం. మనం ముందు అయిన 17 అధ్యాయాలని గుర్తుపెట్టుకుని ఉంటామని భావిస్తూ కృష్ణ పరమాత్మ అంతకుముందు బోధించిన అంశాల గురించి టూకీగానే గుర్తు తెస్తాడు. మళ్ళీ అంత వివరంగాను చెప్పుకురాడు. మనం కూడా అంత వివరంగాను వెళ్ళము. కానీ ఎక్కడైనా ఇంకొంచెం లోతుకు వెళ్తే బాగుంటుంది అనిపించినప్పుడు మనం కొంచెం వివరాలు చూస్తాం. అంటే ముందు నుంచి గుర్తుకు తెచ్చుకుంటాం. అప్పుడు మనకి ఏమాత్రం సందేహం లేకుండా అర్థమవుతుంది. ఈ నేపథ్యంతో ఈ అధ్యాయంలోకి అడుగు పెడదాము. ఈ అధ్యాయాన్ని బ్రాడ్ అవుట్లుక్ పరంగా చూస్తే 5 అంశాలు ఉన్నాయి. 1 సాత్విక సన్యాస యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు, 2 జ్ఞానయోగం శ్లోకాలు 13 నుంచి 17 వరకు, 3 6 అంశాల విశ్లేషణ శ్లోకాలు 18 నుంచి 40 వరకు, 4 కర్మయోగము జ్ఞానయోగం శ్లోకాలు 41 నుంచి 66 వరకు, 5 ఉపసంహారం శ్లోకాలు 67 నుంచి 78 వరకు. ఇవి బ్రాడ్ అవుట్లైన్ అని ఎందుకన్నానంటే మళ్ళీ ఒక్కొక్క దానిలో సబ్ డివిజన్స్ చూస్తూ వస్తాం. కృష్ణ పరమాత్మ అంశం మనకి బాగా అర్థం అవ్వాలి అంటే శంకర భాష్యం చదవాలి. శంకర భాష్యం అర్థం అవ్వాలి అంటే మన స్వామీజీ బోధ వినాలి. కృష్ణ పరమాత్మ బోధ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూసాం. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో చిన్న చిన్న సెట్లుగా చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మొదటిది సాత్విక సన్యాస యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు చూస్తాం. మళ్ళీ దానికి ఒక ఉపోద్ఘాతం విడిగా చూస్తాం. అది కాక మళ్ళీ అందులో సబ్ హెడ్డింగ్స్ ఏమున్నాయో అవి చూస్తాం. ఉదాహరణకి ఇప్పుడు ఈ మొదటి అంశాన్నే మనం ఏమన్నాం, సాత్విక సన్యాస యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు అన్నాం. కానీ శ్లోకాలు 1 నుంచి 6 వరకు జనరల్ గా చెప్పి మళ్ళీ 3 రకాల సన్యాసం గురించి శ్లోకాలు 7 నుంచి 9 వరకు చెప్పి కర్మయోగాన్ని శ్లోకాలు 10 నుంచి 12 వరకు చెప్పారు. ఎక్కడికక్కడ మనం మళ్ళీ వాటి విశ్లేషణ విడిగా చూసుకుంటూ వస్తాము. కాబట్టి ఈ ఒక్క అధ్యాయాన్ని లోతుగా అర్థం చేసుకున్నా కూడా భగవద్గీత సారం మొత్తం మన హృదయంలో నిండిపోయి ఉంటుంది అని హామీ ఇవ్వగలను. ఈ నేపథ్యంతో ఈ అధ్యాయంలో ఈ మొదటి భాగం గురించి చూద్దాం. కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో టూకీగా చెప్పి 15 అధ్యాయంలో వివరంగా చెప్పినా బోధించింది సాక్షాత్తు జగద్గురువైన కృష్ణ పరమాత్మే అయినా అర్జునునికి ఏదో సందేహం కలుగుతూనే ఉంది. అంటే దీన్ని బట్టి ముందు మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏమిటది? ఆత్మజ్ఞానం అంటే అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు. అందువలనే ఇక్కడ 2 నియమాలు కూడా చెప్తుంది ఉపనిషత్తు. 1 గురు శిష్యుల సంవాదం రూపంలోనే ఆత్మబోధ జరగాలి అని. ఎందువల్ల అంటే జ్ఞానం అలా శిష్యుని తల మీద మీట నొక్కగానే వచ్చేది. అది ఒక క్రమ పద్ధతిలో అక్కడ శ్రవణ నిర్వచనం చూడాలి. 2వ అంశం శ్రవణ అంటేనే ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా వేదాంత శాస్త్రాన్ని కొన్ని సంవత్సరాల పాటు శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు వద్ద శిష్యుడు నేర్చుకోవాలి. అందువల్ల నేర్చుకోవడం చాలా సంవత్సరాలు పడుతుంది ఒక అంశం అయితే, అది కూడా గురువు ద్వారా నేర్చుకోవాలి. అందువల్లనే శాస్త్రం ఎక్కడ నేను ముఖ్యం అని చెప్పదు, గురువు ముఖ్యం అని చెప్తుంది. ఎందువలనంటే శాస్త్రం నేను ముఖ్యం అంటే సరాసరి శాస్త్రానికి వెళ్ళిపోతారు. ఆ శాస్త్రం సరిగా అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని అరకొరగా చదివి లేనిపోని అపార్థాలు పెంచుకుని సరిగా అర్థం చేసుకోరు కొంతమంది. అక్కడ ఊరుకుంటారా, దాన్ని నలుగురికి చాటుతారు. శాస్త్రమే ఇలా చెప్పింది అంటారు. చాలా మంది కృష్ణ పరమాత్మ బోధన తప్పు పడతారు. అది కృష్ణ పరమాత్మ బోధ కాదు, వారు సరిగా అర్థం చేసుకోలేదు అని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ గురువు ద్వారా నేర్చుకుంటేనే మనకి తెలుస్తాయి. అందువల్ల గురువు ద్వారా నేర్చుకుంటే గురువు చెప్పిన అంశాన్ని శిష్యుడు బాగా అర్థం చేసుకోవాలి. ఏమైనా సందేహాలు వస్తే గురువును అడిగి తెలుసుకోవాలి. బోధ నుంచి వచ్చిన ప్రశ్నలను అనుప్రశ్నలు అంటారు. గురువు చెప్పగా వచ్చిన దాంట్లో వచ్చిన సందేహాన్ని అనుప్రశ్న అంటారు. గురువు వాటిని తీర్చాలి. కానీ గురువు ఎంత సందేహం తీర్చినా ఇంకో సందేహం కలుగుతూనే ఉంటుంది. అందువల్లనే గురువు చాలా వివరంగా చెప్పుకు వస్తాడు. మీరు గమనిస్తే ఎక్కడ అర్జునుడు మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు అడిగినా కూడా కృష్ణ పరమాత్మ ఇంత కూడా విసుక్కోలేదు. నీకు ముందే చెప్పాను, ఏం అర్థమైంది మట్ల అనలేదు.
చాలా ఓపికగా మొట్టమొదటిసారి చెప్తున్నంత శ్రద్ధగా చెప్పుకొచ్చాడు. అందువల్లనే శాస్త్రం అంత బాగా విపులంగా చెప్పబడింది. అసలు శంకరాచార్యుల వారే మనకి ఏ సందేహం లేకుండా జవాబు చెప్పుకొస్తారు. స్వామీజీ దాన్ని వివరంగా చెప్తూ ఇక్కడ మీకు సందేహం కలగాలి, కలగకపోయినా నేను కలగజేసి మీకు జవాబు చెప్తాను అంటారు. అలా నిజానికి శ్రవణంలోనే చాలా మటుకు సందేహాలు తీరిపోవాలి మనం శ్రద్ధగా వింటే. మొట్టమొదటే అర్జునుడు సరిగా 2వ అధ్యాయం అవ్వగానే 3వ అధ్యాయంలోనే నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేశావు అని చెప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది, నాకు సరిగా చెప్పు అని అంటాడు. అక్కడ దాన్ని ఫిల్టర్డ్ లిజనింగ్ అని చూసాం మనం. అర్జునుడు అన్నిసార్లు అడిగినా విసుక్కోకుండా కృష్ణ పరమాత్మ జవాబు చెప్తూనే వచ్చాడు. అయినా అర్జునునికి ఎలాగో సందేహం వచ్చింది. ఇది అర్జునుడు అడిగిన ఆఖరి ప్రశ్న. ఈ ప్రశ్నే ఈ ఆఖరి అధ్యాయానికి బీజం వేసింది. అర్జునుడు సన్యాసం గురించి ప్రశ్న వేశాడు. ఎందుకు? మొట్టమొదటి నుంచి అర్జునుడికి ఏదో విధంగా సన్యాసం తీసుకోవాలి, అస్త్ర సన్యాసం చేసేయాలి, భీష్మ ద్రోణాచార్యులను చంపకుండా యుద్ధ భూమి నుంచి వెళ్ళిపోవాలి అని నిశ్చయించేసుకున్నాడు. ఈ మైండ్ సెట్ చాలా మందికి ఉంటుంది. ఏదైనా ఒక పెద్ద సమస్య ముంచుకు రాగానే ఈ గృహస్థాశ్రమం వదిలేసి ఏదైనా ఆశ్రమంలో శేష జీవితం గడపాలని అనిపిస్తుంది. జీవితం సాఫీగా సాగుతున్నంతసేపు అలాంటి ఆలోచనలు రావు. నిజానికి అర్జునునికి కూడా సన్యాసం స్వీకరించాలన్న ఆలోచన అడవిలో ఉండగా రాలేదు. అప్పుడు వచ్చుంటే అది అనువైన ప్రదేశం, అనువైన సమయం, హాయిగా అక్కడే ఉండిపోవచ్చు, రాజ్యకాంక్ష లేకుండా జీవితం ప్రశాంతంగా గడిపేసి ఉండవచ్చు. కానీ అక్కడ ఉన్ననాళ్ళు రాజ్యానికి తిరిగి రావాలని, యుద్ధం చేసి రాజ్యాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని తపన పడ్డాడు. దానికోసం అనేక ప్రణాళికలు వేశాడు. కానీ తీరా యుద్ధరంగానికి వచ్చి తనకు పూజ్యులైన ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుల ముందు నిల్చునేసరికి వారిని తను చంపుతానేమో అనే భావన వచ్చేసరికే తట్టుకోలేకపోయాడు. నేను వారిని చంపేసి ఈ రాజ్యం సంపాదించుకుని ఎవరికి తీసుకెళ్లి చూపించుకోను నా విజయం అన్నాడు కొత్తగా. నాకు ఈ రాజ్యమే కాదు 3 లోకాల ఆధిపత్యం వచ్చినా కూడా నాకు అవసరం లేదు, వీరుంటే చాలు అన్నంత వీరావేశానికి వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో సన్యాసం స్వీకరించటం ఉత్తమం, తన వారిని చంపుకునే కన్నా సన్యాసం స్వీకరించటం ఉత్తమం అని భావించి గాంధీవం జారవిడ్చి రథంలో చతికిలబడ్డాడు. కానీ ముందే చూసినట్టుగా అది ఎక్స్ట్రీమ్ స్టెప్ అవ్వకుండా దైవకృప అతన్ని కాపాడింది. మానవ ప్రయత్నం ఒకటే చాలదు అని దీన్ని బట్టి తెలుస్తుంది. తను ధర్మాధర్మ విచక్షణ కోల్పోయానని గ్రహించి కృష్ణ పరమాత్మను శరణు వేడి తనకి శ్రేయస్కరమైన మార్గం ఏదో చెప్పమన్నాడు. అడిగింది శ్రేయస్కర మార్గం, కానీ అతని ఉద్దేశంలో సన్యాసం స్వీకరించమని బోధిస్తాడు అనుకున్నాడు. ఈ మైండ్ సెట్ కూడా అందరికీ ఉంటుంది. మనం ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటాం, ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటాం, తీసేసుకుంటాం కూడా. కానీ ఏ మూలో అది కరెక్ట్ కాదు అని మన మనస్సాక్షి నిర్దేశిస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరి దగ్గరికన్నా సలహా కోసం వెళ్తాం. వాళ్ళు దానికి భిన్నంగా సలహా ఇస్తే మనం స్వీకరించలేం. వాళ్ళని 100 రకాలుగా ప్రశ్నలు వేసి మన ఆశించిన సలహా వచ్చేదాకా వేధిస్తాం. చివరికి మనం ఆశించిన సలహా రాగానే చాలా బాగా చెప్పారు అనేసి వెళ్ళిపోతాం. స్వామీజీ దగ్గర కూడా ఇలా శిష్యులు కొంతమంది వస్తూ ఉంటారు. వారి మనసులో అనుకున్న జవాబే స్వామీజీ చెప్తే చాలా సంతోషిస్తారు, లేదా వారు ఆశించిన పరిష్కారం వచ్చేదాకా వేచి చూస్తారు. ఇప్పుడు అర్జునుడు అదే పరిస్థితిలో ఉన్నాడు. అతనికి ఏమిటి, అస్త్ర సన్యాసం చేసి యుద్ధరంగం నుంచి వెళ్ళిపోయి సన్యాసం స్వీకరించాలి అనుకుంటున్నాడు. దానికి కృష్ణ పరమాత్మ ఆమోద ముద్ర కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకనే ఈ అధ్యాయంలో కూడా మళ్ళీ సన్యాసం గురించి చెప్పమని అడుగుతున్నాడు. కృష్ణ పరమాత్మకు తెలీదా? అతను మసిపూసి మారేడుకాయ చేద్దామని చూస్తే ఆయన సాక్షాత్తు పరమాత్మ, ఆయన శిష్యుని మించిన తెలివైన గురువు అవడా. అందుకని అర్జునుడు సన్యాసం కోరుకుంటున్నది నిజంగా వైరాగ్యం వచ్చి కాదు, నిజంగా వైరాగ్యం రాలేదు, పలాయనం చిత్తగించడానికే అడుగుతున్నాడు అని తెలుసుకున్నాడు. ఇటువంటి తాత్కాలిక వైరాగ్యం ఎక్కువ కాలం నిలవదు. ఈ రోజుల్లో కూడా
ఎవరైనా సన్యాసం స్వీకరిస్తాను అని గురువుని అడిగితే వెంటనే సన్యాసం ఇచ్చాడు గురువు. ముందు భార్య దగ్గర నుంచి అంగీకార పత్రం తీసుకురమ్మని చెప్తాడు. అది ఎలా ఉన్నా వెంటనే సన్యాసం ఇవ్వరు, ఒక 2-3 ఏళ్ళు ఆగమంటారు. మళ్ళీ మళ్ళీ వాళ్ళు సన్యాసం ఇవ్వమని కోరితే ముందు బ్రహ్మచర్యం అంటారు, 1 ఏడాది బ్రహ్మచర్య దీక్ష ఇస్తారు. దానిలో వాళ్ళు తట్టుకు నిలబడగలిగితే అప్పుడు సన్యాస దీక్ష ఇస్తారు. ఒక సన్యాసి చెప్తాడు, భార్య నాకు అడిగిన వెంటనే కాఫీ ఇవ్వలేదని వైరాగ్యం వచ్చి సన్యాసం స్వీకరించాను, ఇప్పుడు అసలు కాఫీ ఇచ్చే దిక్కే లేదు అని. అలా ఉంటుంది ఆవేశపడి సన్యాసం తీసుకుంటే. అందువల్ల కృష్ణ పరమాత్మ అర్జునుడు ఆవేశపడకుండా అతనికి సన్యాసం అంటే ఏమిటో చెప్పమని అడిగితే సాంప్రదాయ సన్యాసం నిర్వచనం ఇవ్వకుండా కొత్త నిర్వచనం ఇస్తున్నాడు. సాంప్రదాయ నిర్వచనం ఏమిటి? బాహ్యంగా సన్యాసం స్వీకరించి సన్యాసాశ్రమ జీవనాన్ని గడపటం. అంటే ఒక వ్యక్తి తనకున్న బంధాలన్నిటినీ, తనకున్న ఆస్తిపాస్తులన్నిటినీ వదులుకుని ఇల్లు వాకిలి వదిలి ఎక్కడికో వెళ్ళి సన్యాసం స్వీకరించటం. అది కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో చేస్తారు. దానికి చాలా తతంగా ఉంటుంది. దీన్ని ఆశ్రమ సన్యాస అంటారు. 3 రోజులు వాళ్ళు చాలా నిష్టగా పూజలు యజ్ఞాలు చేయాలి. అది కూడా ఒక యజ్ఞంలా సాగుతుంది. అర్జునుడు కావాలనుకుంటున్నది అటువంటి సన్యాసం. ఎందువల్లనంటే అలా బాహ్యంగా సన్యాసం స్వీకరిస్తే, అంటే కాషాయ వస్త్రాలు ధరిస్తే ఇంకా యుద్ధం చేయనవసరం లేదు. ఒక పక్క వారిని ఆతతాయిలు అంటూనే వారిని చంపితే మహాపాపం వస్తుంది, నేను నరకానికి పోతానంటాడు. అసలు అలాంటి ఆతతాయిలను చంపకపోతేనే పాపం క్షత్రియునికి. అది కాక తనకి క్షత్రియునిగా తన ధర్మం నెరవేర్చకపోవడం కూడా పాపమే. కానీ వారిని చంపితే పాపం అనుకుంటున్నాడు. ఎందువల్ల అంటే కేవలం తనకి ఆవహించిన మోహం వల్ల. ఆ మోహంలో ఉన్నప్పుడు నేను సన్యాసం స్వీకరించేస్తాను అంటే గురువు వెంటనే ఇచ్చాడు. అతని మనస్థితిని అర్థం చేసుకుంటాడు. కృష్ణ పరమాత్మ అసలే సర్వజ్ఞుడు. అర్జునుని మనసులో ఏముందో తెలిసిన దైవం. అందువల్ల ఈ సాంప్రదాయ నిర్వచనం ఇవ్వకుండా కొత్త నిర్వచనాన్ని ఇస్తున్నాడు. ఏమిటది? కర్మయోగమే అసలైన సన్యాసం అన్నాడు. గృహస్థు పాటించే కర్మయోగ జీవన విధానం అసలైన సన్యాసం అన్నాడు. అది ఇప్పుడు చెప్పలేదు, 6వ అధ్యాయంలోనే చెప్పాడు. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన. అంటే బాహ్యంగా సన్యాసం స్వీకరించి మనోనిగ్రహం లేకపోతే అతన్ని మిథ్యాచారి అంటారు అని ఇంకో చోట కూడా చెప్పాడు. అందువల్ల బాహ్య సన్యాసం కాదు ముఖ్యం, ఆంతర సన్యాసం ముఖ్యం అని ఇక్కడ నొక్కి వక్కానిస్తున్నాడు. గృహస్థుగా ఉండి కూడా తీవ్రమైన రాగద్వేషాలను త్యజించగలిగితే అతనే అసలైన సన్యాసి అని అక్కడ చెప్పాడు. మామూలుగా గృహస్థు అనేక వ్యవహారాలు నడుపుతాడు కాబట్టి అతనికి రాగద్వేషాలు అతనికి తెలియకుండానే ఉంటాయి. అటువంటిది త్యజించగలిగితే, అంటే గృహస్థాశ్రమంలో ఉంటూ ధర్మాలను పాటిస్తూ రాగద్వేషాలకు అతీతంగా ఎదగగలిగితే అతను అసలైన సన్యాసి. దానికి కర్మయోగ జీవన విధానం తోడ్పడుతుంది. అందువల్ల సన్యాసం నిర్వచనం కర్మయోగ జీవన విధానం, అంటే రాగద్వేష అతీత జీవన విధానం. కర్మయోగికి జ్ఞానికి కూడా ఇంచుమించు ఒకటే సమభావం ఉంటుంది అని చూసాం. ఇద్దరు ద్వంద్వాలకు అతీతంగా ఎదుగుతారు. సో కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలోనే అలా తెలివిగా సన్యాసం అంటే కర్మయోగం అని, కర్మ నుంచి పారిపోవటం కాదని చెప్పినా కూడా అర్జునునికి తృప్తిగా లేదు. ఎందుకంటే అతను ఆశించిన జవాబు రావటం లేదు. ఒకసారి కాకపోతే ఒకసారైనా కృష్ణ పరమాత్మ సన్యాసం స్వీకరించిపో అంటాడేమో అని ఆశిస్తున్నాడు. దానికి ఒక చిన్న జోక్ చెప్పొచ్చు. ఒక టైఫాయిడ్ పేషెంట్ నాకు విపరీతంగా ఆకలేస్తోంది అనేది. డాక్టరు ఒళ్ళు నొప్పులున్నాయా? లేవు. జ్వరం ఉందా? లేదు. నీరసంగా ఉందా? లేదు.
అలాగ 4 ప్రశ్నలు లేదు లేదు అనిపించాక ఆకలి వేస్తున్నా అనేవాడు. వేస్తోంది అనేది పేషెంట్. ఆయన నవ్వేవాడు. ఒక్క రోజున పొరపాటునన్నా ఆకలి వేయటం లేదంటావేమో అని చూస్తాను, అలా అనటం లేదు అని. అలా అర్జునుడు కూడా ఒక్కసారైనా పొరపాటునైనా కృష్ణ పరమాత్మ సరే సన్యాసం స్వీకరించుకో అని అంటాడేమో అని ఆశిస్తున్నాడు. కానీ అది జరిగేట్టుగా కనపడటం లేదు. ఇక్కడితో సన్యాస యోగం ఉపోద్ఘాతం అయింది. ఈ నేపథ్యంతో శ్లోకాలు చూద్దాం. మొదటి శ్లోకం అర్జునుడి ప్రశ్నతో మొదలవుతుందని చూసాం. అర్జున ఉవాచ సన్యాసస్థ మహాభావో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ పృథక్ కేసి నిషూదన. అర్జున ఉవాచ, అర్జునుని ప్రశ్నతో ఈ అధ్యాయం మొదలవుతోంది. మహాబాహో, అర్జునుడు కృష్ణ పరమాత్మను ఓ మహాబాహో అని సంబోధిస్తున్నాడు. మహాబాహో అంటే బలమైన భుజాలు ఉన్న వ్యక్తి. కానీ తమాషా ఏంటంటే గీతలో అనేక చోట్ల కృష్ణ పరమాత్మ అర్జునుడిని మహాబాహో అని సంబోధిస్తాడు. అంటే నీకు భుజ బలం ఉంది, అలాగే బుద్ధి బలం కూడా పెంపొందించుకో అని చెప్పగానే చెప్తున్నాడు అని ఒక సందర్భంలో చూసాం. ఇక్కడ అంటే కృష్ణ పరమాత్మకి లేదంటున్నాడా అని ప్రశ్నించకూడదు. ఇక్కడ మహాబాహో అని అంటున్నాడు. అసలు మనం ఏ పేరు ఎందుకు వాడారు అనేది మనం లోతులు గమనించటం లేదు. కొంతమంది ప్రత్యేకించి దీని మీదే రీసెర్చ్ చేస్తారు. ఏ సందర్భంలో అర్జునుడు కృష్ణుడిని ఎలా సంబోధించాడు, ఎందుకు సంబోధించాడు, అలాగే కృష్ణ పరమాత్మ ఎలా సంబోధించాడు, ఎందుకు సంబోధించాడు అని వస్తుంది. ఇక్కడ ఇవన్నీ మనం చూడట్లేదు. 3 సంబోధనలు మాత్రం చేశాడు. మహాబాహో అన్నాడు, దాని తర్వాత ఋషికేశ అన్నాడు. ఇది కూడా అర్జునుడిని కృష్ణ పరమాత్మ అంతకుముందు సంబోధించాడు. ఋషికేశ అంటే ఇంద్రియాలను జయించిన వాడు. సో నువ్వు ఇంద్రియాలను జయించావు కాబట్టి నీకు ఇది తేలిక అని అక్కడ కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇక్కడ నువ్వు ఇంద్రియాలకు ఈశ్వరుడివి కాబట్టి నువ్వు చెప్పగలవు, నాకు కావాల్సిన జవాబు అంటున్నాడు. అలాగే కేసి నిషూదన అంటే కేసి అనే రాక్షసుడిని సంహరించాడు కాబట్టి కేసి నిషూదన అన్నాడు. ఇంతకీ ఇన్ని సంబోధన చేసి అడిగిన ప్రశ్న ఏమిటి? సన్యాసస్య తత్వం వేదితుం ఇచ్చామి. నాకు సన్యాసం అంటే ఏమిటో సరిగా అర్థం కాలేదు, దాని తత్వం గురించి ఇంకొంచెం లోతుగా చెప్పు, దాని ప్రాధాన్యత తెలుసుకోవాలని ఉంది అంటున్నాడు. సన్యాసం పదాన్ని అక్షరాలా తీసుకుంటే దాని అర్థం త్యజించడం. సన్యాసంలో 3 అక్షరాలు ఉన్నాయి. సమ్ ప్లస్ ని ప్లస్ అస్. అస్ ధాతు నుంచి ఈ పదం వచ్చింది. అస్యతి అంటే త్యజించటం. సమ్ ప్లస్ ని 2 ప్రిఫిక్స్లు ఈ అక్షరానికి వచ్చి చేరాయి. అంటే పూర్తిగా త్యజించటం. కొంచెం ఉంచుకుని కొంచెం త్యజిస్తాను అనకూడదు. ఉన్న ఆస్తిపాస్తులు, అనుబంధాలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, బిరుదులు, డిగ్రీలు అన్నీ త్యజించాలి. ఎవరో సన్యాసి అన్నీ త్యజించాడు కానీ తన పేరు వెనుక MA డిగ్రీని ఉంచుకున్నాడు. అంటే దాని మీద అతనికి మమకారం పోలేదు. అప్పుడు అతను పూర్తిగా త్యజించినట్టు కాదు. సన్యాసి అంటేనే సర్వాన్ని త్యజించాలి. కొన్ని రోజులు సన్యాసాన్ని స్వీకరించి మళ్ళీ వెనక్కి గృహస్థాశ్రమానికి వస్తాను అనకూడదు. అది 1 వే ట్రాఫిక్ అంటారు స్వామీజీ. అందువల్లనే ఎవరైనా సన్యాసం స్వీకరిస్తానంటే వాళ్ళని 2-3 ఏళ్ళు పరీక్ష చేసి గాని ఆ సన్యాస దీక్ష ఇవ్వరు వారి గురువులు. ఎందుకంటే అక్కడ విసుగు పుట్టి మళ్ళీ వెనక్కి వస్తాను అంటే కుదరదు. పైగా చాలా మంది హిమాలయాల దగ్గర ఉన్న సన్యాసులను మీరు ఇంటర్వ్యూ చేస్తే పొరపాటున కూడా సన్యాసం తీసుకోకండి అని వారు హెచ్చరిస్తారు కూడా వచ్చిన వారికి. ఇక్కడ హిమాలయం కొండలు చూడటం తప్ప ఏమీ లేదు. భోజనమా, పొద్దున డాల్ రోటీ, సాయంకాలం రోటీ డాల్, అంతకుమించి ఏమీ లేదు అంటారు. కాబట్టి అది స్వీకరించాలంటే చాలా గట్టి మనస్సు ఉండాలి. పైగా అది కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ఒక క్రతువులాగా చేస్తారు. బ్రహ్మచర్యానికి ఒక క్రతువు ఉంటుంది, మళ్ళీ గృహస్థాశ్రమంకి రావటానికి కళ్యాణం అనే క్రతువు ఉంటుంది. అలాగే సన్యాసం స్వీకరించడానికి కూడా ఒక క్రతువు ఉంటుంది, అది కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో చేయాలి. ఇటువంటి సన్యాసం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అది కాక త్యాగస్య చ, మళ్ళీ మనం బ్రాకెట్లో
తత్వం వేదితుం ఇచ్చామి కలుపుకుంటాం. అంటే త్యాగం గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ త్యాగం సన్యాసం రెండు భిన్న పదాలు వాడాడు. వాటి మధ్య ఉన్న భేదం తెలుసుకోవాలి. పృథక్ అంటే వాటి మధ్య ఉన్న భేదం చాలా స్పష్టంగా తెలుసుకోవాలని ఉంది అంటున్నాడు. త్యాగం పదాన్ని కూడా మనం తరచూ చూస్తుంటాం శాస్త్రంలో. న కర్మణా ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు అని ఒక చోటు వస్తుంది. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగా యతయ శుద్ధ సత్వాహ అని వస్తుంది. అంటే సన్యాసం ఒక పదం, త్యాగం ఇంకొక పదం. త్యాగం పదం నిఘంటువులో ఏమిటి దాని అర్థం? త్యాగం పదం త్యజ్ ధాతు నుంచి వచ్చింది, అంటే త్యజించటం. సన్యాసం పదం అస్ పదం నుంచి వచ్చిందని దాని అర్థం కూడా త్యజించటం అని చూసాం. అంటే రెండింటి అర్థాలు ఒకటేనా? వాటి మధ్య ఏమైనా సూక్ష్మ భేదం ఉందా? పృథక్, నాకు రెండింటి మధ్య భేదం తెలుసుకోవాలని ఉంది అని ఆఖరి అస్త్రం వదిలాడు. అంటే బాబు నువ్వు సన్యాసం తీసుకో అని ఏమన్నా చెప్తాడేమో అని చిరు ఆశ. కృష్ణ పరమాత్మ ఏమని జవాబిస్తాడో రాబోయే శ్లోకంలో చూద్దాం. 2 శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. శిష్యుడు ఒక ఆకు చదివితే గురువు అతనికన్నా 2 ఆకులు ఎక్కువే చదివాడు. సన్యాసం త్యాగంలో ఏది శ్రేష్ఠ, వాటి మధ్య భేదం ఏమిటి చెప్పు అని అంటే కృష్ణ పరమాత్మ వెంటనే తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఈ రెండింటి గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయని ముందు ఆ భిన్న అభిప్రాయాలు చెప్పి తర్వాత తన అభిప్రాయం ఏదో చెప్తాడు. అవి చూసే ముందు అసలు కర్మల గురించి మనం కొంత తెలుసుకోవాలి. ఇవన్నీ ముందు నేర్చుకున్నాం, కానీ సందర్భాన్ని బట్టి గుర్తు తెచ్చుకోవాలి. శాస్త్రం 5 రకాలుగా కర్మలను విభజించింది. విహిత కర్మలు అంటే చేసి తీరాల్సిన కర్మలు, వీటిని నిత్య కర్మలు అని కూడా అంటారు. సంధ్యావందనం ఉదాహరణకి అందులో వస్తుంది. కామ్య కర్మలు, వీటిని సకామ కర్మలు అని కూడా అంటారు. ఇవి చేసి తీరాలని లేదు, మీరు కావాలనుకుంటే చేయవచ్చు, లేదంటే మానవచ్చు. ఉదాహరణకి పుత్రకామేష్టి యాగం, అది అందరూ చేయలేరు. కుచేలుడికి అవసరం లేదు, బ్రహ్మచారికి అవసరం లేదు, సన్యాసికి అవసరం లేదు. గృహస్థుకి పిల్లలు లేకపోతే చెయ్యాలనుకుంటే చేయవచ్చు. లేదు నేను వైద్యంకి వెళ్తాను అంటే ఈ యజ్ఞం చేయని అవసరం లేదు. అలా కామ్య కర్మలు మనిషిని బట్టి ఉంటుంది. నిషిద్ధ కర్మలు, ఈ కర్మలు అసలు చేయకూడదు, శాస్త్రం వీటిని నిషేధించింది, కానీ అవి చేస్తారు. ఉదాహరణకి హింసాన్న కుర్యాత్ అంటుంది, హింసే చేస్తారు. ఇప్పుడు సినిమాలు చూస్తే హింస తప్ప వేరే ఏమీ లేదు. యాక్షన్ ప్యాక్డ్ డ్రామా లేదా యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ అని సినిమాలకు హెడ్డింగ్లు పెట్టేవాళ్ళు. ఎంతసేపు హింసా ప్రవృత్తి ఎక్కువ ఉంటుంది, అది ఎగబడి చూస్తారు జనాలు. భారీ ఎత్తున హింస, అది కూడా. అలా చెయ్యొద్దు అన్నది చేస్తుంది, చూసేవాళ్ళు వాటిని ఇంకా ఎంకరేజ్ చేస్తారు. ప్రాయశ్చిత్త కర్మలు, వీటిని పరిహార కర్మలు అని కూడా అంటారు. ఏదైనా నిషిద్ధ కర్మ చేస్తే దానివల్ల కలిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి చేసే కర్మను ప్రాయశ్చిత్త కర్మ అంటారు. నైమిత్తిక కర్మలు, ఇవి సందర్భం వచ్చినప్పుడు చేసే కర్మలు. అంటే నిత్యము ఉండదు, కానీ సందర్భానికి కొన్ని వ్రతాలు ఉంటాయి, లేదా బారసాల ఉంటుంది, సీమంతం ఉంటుంది. అలా పిల్లలు పుడితే వారికి చేసే కర్మలు నైమిత్తిక కర్మల కింద వస్తాయి. లేదా శ్రాద్ధ కర్మలు, అవన్నీ నైమిత్తిక కర్మల్లోకి వస్తాయి. మనవలు పుడితే కొన్ని అదనపు బాధ్యతలు వస్తాయి, అది కూడా నైమిత్తిక కర్మల కిందకే వస్తుంది. ఇలా 5 రకాల కర్మలు ఉన్నాయి. ఇప్పుడు మనం కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో చూద్దాం. కృష్ణ పరమాత్మ 2-3 శ్లోకాల్లో తక్కిన జ్ఞానులు చెప్పిన అభిప్రాయాలను చెప్తున్నాడు. అందువల్ల ఈ 2 శ్లోకాలను ఎవరో చెప్పిన వాక్యాలుగా తీసుకోవాలి, కృష్ణ పరమాత్మ వ్యాఖ్యానంగా తీసుకోకూడదు. ముందు వేరే జ్ఞానుల అభిప్రాయాలు చెప్పి తన అభిప్రాయాన్ని 4వ శ్లోకం నుంచి చెప్తాడు. తన అభిప్రాయం చెప్పినప్పుడు కృష్ణ పరమాత్మ తక్కిన జ్ఞానుల అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవించటం లేదని, కొంత వ్యతిరేకిస్తున్నాడని అర్థమవుతుంది. ముందే చూసాం, అర్జునుని మనస్థితిని ఎరిగి నిర్వచనం ఇస్తున్నాడు. ఒక
అమ్మాయికి కొత్తగా పెళ్ళైనప్పుడు వాళ్ళ తల్లి చెప్తుంది, అన్నీ తొందరపడి భర్తకి చెప్పుకోకు అని. నీకేదైనా కష్టం కలిగితే వెంటనే భర్తకి చెప్పుకోకు అంటుంది. ఇలా చెప్పాను అని ఊరుకోకుండా తల్లి భర్తకి చెప్తే అతను అంటాడు, అసలే మీ అమ్మాయి ఓ పట్టాన ఏమీ మాట్లాడదు, మనసు విప్పి చెప్పదు, అలాంటి అమ్మాయికి మీరు ఈ సలహా ఇచ్చారేమిటి, ఇంకా బిగుసుకుపోతుంది అన్నాడు. అంటే మనిషిని బట్టి మనం సలహా ఇవ్వాలి అనేది ఈ సందర్భంలో తెలుస్తుంది. కృష్ణ పరమాత్మ అదే చేస్తున్నాడు. అర్జునుడికి సన్యాసం స్వీకరించాలి, నీకు 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి, అందులో 4వ ధర్మం సన్యాసం, దానికి వచ్చి తీరాలి అని అంటే ఇప్పుడే వచ్చేస్తానంటాడు. అందువల్ల అర్జునుడు అడిగిన ప్రశ్నకి కృష్ణ పరమాత్మ చాలా జాగ్రత్తగా జవాబు ఇవ్వబోతున్నాడు అని మనం చూడబోతున్నాం. సో నిజాన్ని త్యజించడం అనే పదాన్ని ప్రధానంగా కర్మకు వినియోగిస్తారు. త్యజించడం అంటే ఉన్నదాన్ని వదులుకోవడం. ఏమీ లేకపోతే ఏం వదులుతారు అంటే చేస్తున్న కర్మలను వదలాలి, ఉన్న ఆస్తిపాస్తులను, అనుబంధాలను, ఇల్లు వాకిలిని, వీటన్నిటిని వదులుకోవాలి. అయినా కూడా వీటన్నిటినీ త్యజించటం అని అర్థం వచ్చినా కూడా ముఖ్యంగా కర్మను త్యజించాలి అని అర్థం వస్తుంది. నిజానికి కర్మను త్యజించడం అన్నిటికన్నా చాలా కష్టమైన పని. ఖాళీగా కూర్చోగలగటం చాలా కష్టం. మనం కృష్ణ పరమాత్మ కర్మల గురించి చెప్పినప్పుడు చెప్పాడని చూసాం. కర్మలను మానటం కష్టం, కర్మలను మాననవసరం లేదు, మానకూడదు కూడా అని చెప్పాడు. అక్కడ మనం ఒక ఉదాహరణ కూడా చూసాం. ఒక సన్యాసి ఏమీ చేయకుండా కూర్చుంటే అతనికి గుడి నిర్వాహకులు అతని భోజనం పెడుతుండేవారు. కొత్తగా వచ్చిన ధర్మకర్త ఏమీ పని చేయని వానికి భోజనం పెట్టడం ఏమిటి, కుదరదు అంటాడు. వెళ్ళి ఆ సన్యాసితో మాట్లాడితే, సరే నా పక్కన మీరు కూర్చోండి, మీరు కూడా ఏమీ చేయకుండా ఉండండి అని అంటే కూర్చుంటాడు. కానీ అతనికి అర్థం అవుతుంది గంట కూడా తను కూర్చోలేను అని. అందువల్ల కర్మలు త్యజించటం అనుకున్నంత తేలిక కాదు. ఖాళీగా కూర్చున్న మనిషి మనసు రాక్షసుని కర్మాగారం అంటారు. దాని ఇంగ్లీష్ అసలు సేయింగ్ అన్ ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ ద డెవిల్స్ వర్క్షాప్ అని. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అని 3వ అధ్యాయంలో చెప్పాడు. ఏ మనిషి అయినా ఏ కాలంలోనైనా క్షణం కూడా కర్మను చేయకుండా ఉండలేడు అని కృష్ణ పరమాత్మే చెప్పాడు. అందువల్ల పదవీ విరమణ చేస్తే అది ఇటు పదవీ విరమణ చేసిన వ్యక్తిని బాధిస్తుంది, అతని కుటుంబీకులని బాధిస్తుంది. అందువల్ల కొంతమంది రిటైర్ అవ్వకముందే ఇంకో ఉద్యోగాన్ని వెతికి పెట్టుకుంటారు. అందువల్ల త్యజించటం అంటే అంత కష్టమైన కర్మను త్యజించటం అంటుంది శాస్త్రం. సో ఈ 5 రకాల కర్మలను చూసాం కదా. వాటిలో సన్యాసానికి త్యాగానికి మధ్య ఉన్న భేదాలు మేధావులు ఈ విధంగా వివరిస్తారు. ఏమిటా భేదం? కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం. సన్యాసం అంటే కామ్యకర్మలను త్యజించటం అని కొంతమంది అంటారు. కామ్యకర్మలతో పాటు నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలను కూడా కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి సెకండరీ. నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు ముఖ్యమైనవి కావు. కాబట్టి కామ్యకర్మలతో పాటు వీటిని కూడా వదులుకోవాలి. మొదటి కర్మ విహిత కర్మ, దాని నిత్య కర్మలు అని కూడా అంటారని చూసాం. 5వది నైమిత్తిక కర్మ. ఈ 2 చేసి తీరాలి. ఈ రెండింటినీ కలిపి నిజానికి నిత్య నైమిత్తిక కర్మలు అంటారు. అందువల్ల కొంతమంది అభిప్రాయం ఏమిటి, కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలను సన్యాసి త్యజించాలి, కానీ నిత్య నైమిత్తిక కర్మలను చేయాలి అంటారు. మరి త్యాగం అంటే ఏమిటి అంటే సర్వకర్మ ఫల త్యాగం. కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలను వదిలేసి అతను నిత్య నైమిత్తిక కర్మలు చేయాలంటారని చూసాం కదా. ఈ కర్మలు చేసినప్పుడు కర్మ ఫలాన్ని ఆశించకుండా చేస్తే ఆ కర్మఫల త్యాగాన్ని త్యాగం అంటారు. అంటే కర్మఫల త్యాగంలో త్యాగం అన్న పదం తీసుకుంటాం. సో ఈ నిత్య నైమిత్తిక కర్మలను లౌకిక సుఖాల కోసం చేయొచ్చు, లేదా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం చేయొచ్చు. ఉదాహరణకు పిల్లల్ని పెంచుతున్నప్పుడు వారి నుంచి ఫలాన్ని ఆశించి పెంచవచ్చు, లేదా మన బాధ్యతగా పెంచవచ్చు. ఆధ్యాత్మిక ఉన్నతి కోసం చేస్తే పిల్లలను పెంచడం మీ బాధ్యత అనుకుంటారు. వారు వెనక్కి తిరిగి చూసినా చూడకపోయినా ఏమీ అనుకోరు. వెనక్కి తిరిగి చూస్తే అదృష్టమే, చూడకపోతే ఇంతే రాసి పెట్టుందనుకుని ఊరుకుంటారు. సర్వకర్మ ఫలత్యాగం బ్రాకెట్లో ప్రాహుత్యాగం
సో ఈ సర్వకర్మ ఫల త్యాగాన్ని త్యాగం అంటారు. ప్రాహు అంటే అంటారు. ఎవరు? కవయః విచక్షణాః విదుః. కవయః అంటే శాస్త్రంలో కవులు కాదు, పండితులు. విచక్షణాః అంటే విచక్షణ శక్తి ఉన్నవారు. విదుః అంటే భావిస్తారు. సో ఈ వాక్యాన్ని బట్టి ఇంతవరకు చెప్పిన వాదన కృష్ణ పరమాత్మది కాదు, పండితులు మేధావులు అంటారు. వీరి సారాంశం మళ్ళీ చూస్తే, సన్యాసం అంటే కామ్య నిషిద్ధ ప్రాయశ్చిత్త కర్మలను త్యజించాలి, కానీ నిత్య నైమిత్తిక కర్మలు చేయాలి. త్యాగం అంటే నిత్య నైమిత్తిక కర్మల ఫలాన్ని త్యజించాలి. 3 త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యమితి చాపరే. ఈ శ్లోకంలో మరో 2 అభిప్రాయాలను ప్రవేశపెడుతున్నాడు కృష్ణ పరమాత్మ. ముందు శ్లోకంలో ఏమన్నాడు? కొందరు కామ్య నిషిద్ధ ప్రాయశ్చిత్త కర్మలను త్యజించాలి అంటారు అన్నాడు. ఈ విషయంలో వీరితోనూ వారితోనూ ఏ భేదము లేదు, అందరూ ఏకాభిప్రాయంలోనే ఉన్నారు. కానీ వచ్చిన చిక్కల్లా నిత్య నైమిత్తిక కర్మల విషయంలోనే మొదటి వారు అవి నిత్య నైమిత్తిక కర్మలు కాబట్టి వాటిని చేసి తీరాలి, వదలకూడదు, కానీ వాటి వల్ల వచ్చే కర్మ ఫలాన్ని త్యజించాలి అన్నారు. ఇప్పుడేమంటున్నారు? ఇంకొక బ్యాచ్ ఆధ్యాత్మిక సాధన చేయాలంటే ఈ నిత్య నైమిత్తిక కర్మలను కూడా వదలాలి అంటున్నారు. వారు చెప్పే కారణం ఏంటో చూద్దాం. ఏకే మనీషిన ప్రాహు. ఏకే మనీషిన అంటే ఇంకొంతమంది మనుషులు ఇలా అంటారు, కర్మ త్యాజ్యం, కర్మని త్యజించండి అంటున్నారు. ఎందుకు? దోషవతిథి, కర్మ చేస్తే దానిలో అనేక దోషాలు ఉన్నాయి అంటున్నారు. ఏమిటా దోషాలు? కర్మ చేస్తే అది అయ్యేదాకా మనకి బెంగ, ఆందోళన, ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. కర్తవ్యం అంటేనే ఘర్షణ, ఆందోళన. ఎందుకంటే మీరు చేపట్టిన పనిని పూర్తిగా చేయగలరో లేదో అనే ఆందోళన వెంటాడుతూనే ఉంటుంది. అందువల్ల వేదాంతానికి రావాలనుకుంటే ఈ కర్మలన్నిటినీ త్యజించి రావాలి. చిదానంద రూప శివోహం శివోహం అనాలి అంటే ఈ కర్మలు చేస్తూ కూర్చుంటే వెంటనే మనసు దాని మీదకి వెళ్తుంది. చిదానంద రూపం మీద తప్ప అన్నిటి మీద వెళ్తుంది. అందువల్ల అన్ని కర్మలను త్యజించాలి అని కొంతమంది అంటున్నారు. అంటే మీరు చేపట్టిన కర్మలను పూర్తి చేసి దాని తర్వాత కొత్త బాధ్యతలను చేపట్టకూడదు. చేపట్టిన వాటిని మధ్యలో వదిలివేయకండి. కొత్తగా అనవసరంగా వేరే బాధ్యతలను నెత్తిన వేసుకోకండి. మీ పిల్లలను సాకండి, వారి పిల్లలను సాకండి, అక్కడితో ఆగండి. ముని మనవలను కూడా మీరు చూడనవసరం లేదు, వారి బాధ్యత మీకు లేదు. ఇలా బాధ్యతలన్నీ తీరాక వేదాంతానికి వస్తాను అంటే సముద్రంలో అలలు ఆగాక స్నానం చేశాను అన్నంత ఫూలిష్ గా ఉంటుంది అని అంటారు. కాబట్టి ఒక రకం వాదన నిత్య నైమిత్తిక కర్మలను కూడా త్యజించాలి అని. యజ్ఞదాన తప కర్మ న త్యాజ్యమితి చ అపరే. అపరే అంటే మరికొంతమంది. ఇప్పుడు 3వ కేటగిరీ వాళ్ళేమంటున్నారు? యజ్ఞదాన తపస్సులను త్యాగం చేయకూడదు అంటున్నారు. మనం 17వ అధ్యాయంలో ఈ యజ్ఞదాన తపస్సుల గురించి చాలా వివరంగా చూసాం. అవి ఏవి సాత్వికం కిందికి వస్తాయి, ఏవి రాజసికం కిందికి వస్తాయి, ఏవి తామసికం కిందికి వస్తాయి, ఏం చేయాలి చూసాం. ఓం తత్సత్ విశ్లేషణలో కూడా ఓం తత్సత్ గాని ఏదో ఒకటి గాని చెప్పి యజ్ఞదాన తపస్సులను చేస్తే అవి ఎంత మంచి ఫలితాన్ని ఇస్తాయో చూసాం. అందువల్ల కొంతమంది వీటికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. సో ఈ నిత్య నైమిత్తిక కర్మల్నే వీళ్ళు యజ్ఞదానం తపస్సుగా అంటున్నారు. అంటే మీ వ్యక్తిగత ధర్మాలు, మీ కుటుంబ ధర్మాలు, సామాజిక ధర్మాలు వీటిని మానకూడదు అంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పంచమహాయజ్ఞాలు చేసి తీరాలి అంటారు వీరు. వేదాంతం పేరు చెప్పి మీ నిత్య పూజలను మాననవసరం లేదు అంటారు. ముఖ్యంగా మాండూక్యోపనిషత్ నేర్చుకుంటే గౌడపాదాచార్యుల వారు ఉపాసకులను కృపణః అంటారు. అలా అయితే ఉపాసన మానేస్తాను అనకూడదు. అది ఈశ్వర ప్రసాద అంశం కిందికి వస్తుంది. ఘటక త్రయంలో పురుష ప్రయత్నం, ఈశ్వర కృప ఉండాలని మనం ముందే చూసాం. అందువల్ల యజ్ఞదాన తపస్సులను చేసి తీరాలి. ఆందోళన కలిగిస్తుంది అంటే ఆందోళన పోయే మార్గం చూడాలి, కానీ అసలే పని చేయను అంటే అర్థం లేని పని. కర్మల వల్ల కలిగే ఆందోళన ఎలా పారద్రోలాలి? కృష్ణ పరమాత్మే మార్గం చూపించాడు.
అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నా మీదే పూర్తి భారం వేసి నా మీదే నమ్మకం పెట్టుకుంటే మీ యోగక్షేమాలను నేనే చూసుకుంటాను అని హామీ పత్రం ఇచ్చేశాడు కృష్ణ పరమాత్మ. ఇంకెందుకు భయం? అందువల్ల కర్మలను త్యజించకండి, యజ్ఞదాన తపస్సులను చేయండి, కృష్ణ పరమాత్మ మీద భారం వేయండి అని చెప్తారు వీరు. ఈ విధంగా మనం 3 రకాల వాదనలను చూసాము. అవేంటో మళ్ళీ చూద్దాం. ముందుగా త్యాగం గురించి చూద్దాం. త్యాగం గురించిన అభిప్రాయ భేదాలు లేవు. 3 వాదనల్లోనూ నిత్య నైమిత్తిక కర్మలు చేయాలి, కానీ వాటి కర్మ ఫలాలను త్యజించాలి అని వస్తుంది. సన్యాసం 3 వాదనలున్నాయి. కామ్య నిషిద్ధ ప్రాయశ్చిత్త కర్మలను త్యజించాలి అని ఒక వాదన, అంటే నిత్య నైమిత్తిక కర్మలు చేయాలి. రెండవది అన్ని కర్మలను త్యజించాలి, అంటే నిత్య నైమిత్తిక కర్మలను కూడా త్యజించాలి. మూడవది యజ్ఞదాన తపస్సులను చేయాలి. మూడింటిని 2గా మనం చేయవచ్చు. రెండవ వాదన ప్రకారం అసలు ఏ కర్మ కూడా చేయకూడదు, ఎందుకంటే అవి దోషపూరితమైనవి. 1, 3 వాదనలను సమీకరిస్తే కామ్య నిషిద్ధ ప్రాయశ్చిత్త కర్మలు లౌకిక విజయాలను ఇస్తాయి, కాబట్టి వాటిని త్యజించాలి. నిత్య నైమిత్తిక కర్మలు లేదా పంచమహాయజ్ఞాలు లేదా యజ్ఞదాన తపస్సులు చేయాలి, ఎందుకంటే అవి ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడతాయి. అంటే ఏ పేరుతో పిలిచినా ఈ కర్మలు ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడతాయి, కాబట్టి వాటిని పూర్తిగా త్యజించకూడదు. ఇది రెండవ వాదన. పూర్తిగా త్యజించాలి మొదటి వాదన. ఈ వాదనలు ప్రవేశపెట్టాక కృష్ణ పరమాత్మ ఏమంటాడో వచ్చే శ్లోకంలో వస్తుంది. అది మనం వచ్చే క్లాసులో చూద్దాము. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.